ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 12వ అధ్యాయం కుమార జననము. మన్మధుని దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను. పార్వతీయు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకితరే భర్త కావాలని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపము ఆచరింప నిశ్చయించెను. తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకి తపము వలదని వారించినను ఆమె మానలేదు. పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపము నేర్పర్చి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింప కోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపం చేయుచున్నట్లు తెలుసుకొని శివుని పరిహాసించెను, నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకోమనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము ఇచ్చి అంతర్ధానమయ్యను. శివుడు సప్తర్షులను తల్చెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్య నిమ్మని హిమవంతుని అడుగడని చెప్పెను. సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచ్చే దిక్కులకు ప్రకాశింపచేయుచు ఆకాశ మార్గాన హిమవంతునికి దగ్గరికి వెళ్ళిరి. హిమవంతుడు వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహంలోనికి తీసుకొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులు గావించి, మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యము ఆజ్ఞాపించడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు, నీవు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగం చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప ఇంకెవరూ కారు. ముల్లోకములందును ఇంకెవరూ లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునికిచ్చి వివాహం చేయవలేను. వేల కొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపం ఇప్పటికీ నీకిట్లు ఫలించిందని పలికిరి. హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను కట్టి గంగా తీరమును శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహం ఆడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడకు త్రినేత్రునికి ఇచ్చి తిని. మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెకు పార్వతి నీకు ఇయ్యబడినది అని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో పలికెను. సప్తర్షులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణు మున్నగు దేవతలు, షణ్మాతలు, మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవను చూడవచ్చిరి. శివుడును సర్వదేవతా గణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనరూఢుడై వేద ఘోషాలతో భేరి మృదంగ ప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యను. వివాహమైన తర్వాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారముగా సుఖించుచుండెను. పగలు సంపత్సంపన్నమగు హిమవంతుని ఇంటను, రాత్రులయందు సరస్థిరములయందు పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరముగా పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్ఛా విహారాలతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంజోగమున ఏర్పడిన గర్భము మరలా సంజోగమున స్రవించెడిది.
అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగముచే పోయేది. ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతి గర్భము నిల్చుట లేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలవకపోవుటచే పార్వతి గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసురు వినాశమునకెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగం నిరాశ కలిగి విచారం అధికమయ్యను. వారందరూ ఒక చోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు, ఇందువలన గర్భములను నిల్చుట లేదు, కావున శివునికి పార్వతితో మరలా కలయిక లేకుండాన్నట్లు చేయవలేనని ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవ, నీవు దేవతలకు ముఖము వంటి వాడవు, దేవతలకు బంధువు. నీవు ఇప్పుడు శివపార్వతుల విహారించు చోటుకు పొమ్ము. రథాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండాన్నట్లు వ్యవహరింపుము. వారికి పునఃసంగమము లేనిచో పార్వతీ గర్భము నిల్చును. రథాంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోను. అందుచే వారికి మరలా పునఃసంగమం ఉండదు. శివపార్వతుల రథాంతమున నీవు శివునకెదురు వెళ్ళి శిష్యుడివై వేదాంత విషయమును ప్రశ్నింపము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగా అయినచో గర్భవతి యగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతల అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులున్న చోటకు పోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను. వస్త్రవిహీనమై ఉన్న పార్వతి అగ్ని రాకను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు పోయెను. శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి, మా సంగమమున ఆటంకము చేసితివి, వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చడు లేకుండాటచే నీవే కారణము, నా ఈ వీర్యమును నీవే భరింపమని పతనోన్ముఖమై తన వీర్యమును అగ్ని యందు ఉంచెను. అగ్నియును దుర్భరమగు శివ వీర్యమును భరింపలేక బాధపడుచు ఏట్లో దేవతల యొద్దక పోయి జరిగిన దాన్ని వారికి చెప్పెను. దేవతలను అగ్ని మాటలను విని శివవీర్యము లభించినదని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానం ఎట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివ వీర్యము పిండి రూపమున పెరుగుచుండెను. పురుషుడకు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు విచారపడెను. అగ్నిదేవతలను చేరి రక్షింపకోరెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహువిధములుగా స్తుతించిరి. నీవు మా అందరికీ తల్లివి, అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థనను అంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొని మంత్రమును ఉపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్ర బలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను. గంగానది కొన్ని మాసములు తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయాను. దుర్భరమగు ఆ శివ వీర్యమును తన తీరమునున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బుల లోపల పడి శివ వీర్యము 6 విధములయ్యను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తిక దేవతలు 6 విధములుగానున్న ఆ రుద్ర తేజస్సునొక్కటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు కల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు కల ఆ రూపం అగుటచే ఎవరి రక్షణ లేకునను పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభం నెక్కి శ్రీశైలమునకు పోవచ్చు ఆ ప్రాంతమును చేరి. అప్పుడు పార్వతీ స్తనముల నుండి క్షీరధారలు స్రవించనివి. పార్వతీయు తన స్తనముల నుండి నిష్కారణముగా క్షీరస్రవము జరిగినందులకు ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్తనముల నుండి క్షీరధారలు ఇట్లు నిష్కారణముగా స్రవించుచున్నవి, కారణమేమిటి అని అడిగాను. అప్పుడు శివుడు, పార్వతి, వినుము. పూర్వము మనము సంగమములో ఉండిన అగ్ని వచ్చెను. అప్పుడు నీవు అతనిని చూచి చాటుకుపోయితివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజము అగ్ని యందు ఉంచితిని. అగ్నియు దాన్ని భరించలేక దేవతల సహాయంతో గంగానదిలో విడిచెను. గంగానదియు తేజమును భరించలేక రెల్లు పొదల్లో విడిచెను.
6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు కల పురుష రూపమయ్యను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడు అగుటి చేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటే ఇతడు నీ పుత్రుడు, నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణువు స్మ పరాక్రమశాలి. వీరిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను. పార్వతియు శివుని మాటలను విని ఈ బాలుని తనయుడి యందుంచిన తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని అందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వాని యందు పుత్ర స్నేహము నందియుండెను. ఈ విధముగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందముగా ఉండెను. రాజా, పరమాద్భుతమగు కుమార జననమునకు నీకు వివరించితిని. దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి పొందును, సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణ ప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖము నందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడు